అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. ఇవాల్టి ఈ వీడియోలో మనం కాఫ్కా అంటే ఏంటి, కాఫ్కాని ఎప్పుడు ఎక్కడ ఎలా యూస్ చేస్తాం అనేది డిస్కస్ చేద్దాం. ఫస్ట్ టైం కాఫ్కా అనే పదం ఎవరు విన్నా వాళ్ళకి ఇదేదో ఆలీ గారి కాయ్ కచోరీ లాగా ఏదో కామెడీ డైలాగ్లా ఉంటుంది. బట్ కాఫ్కా అనేది ఐటీ ఇండస్ట్రీలో డెఫినెట్లీ చాలా ఎక్కువగా యూస్ చేసే టెక్నాలజీ. మీరు కాఫ్కా యొక్క అఫీషియల్ వెబ్సైట్కి వెళ్తే అపాచీ కాఫ్కా more than 80% of all Fortune 100 companies trust and use Kafka. సో అంత ఫేమస్. ఇక్కడ మీరు డెఫినేషన్ చూస్తే అపాచీ కాఫ్కా ఈజ్ అన్ ఓపెన్ సోర్స్ డిస్ట్రిబ్యూటెడ్ ఈవెంట్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ యూజ్డ్ బై థౌజండ్స్ ఆఫ్ కంపెనీస్ ఫర్ హై పర్ఫార్మెన్స్ డేటా పైప్లైన్స్, స్ట్రీమింగ్ అనాలిటిక్స్, డేటా ఇంటిగ్రేషన్ అండ్ మిషన్ క్రిటికల్ అప్లికేషన్స్. చాలా బాగా రాశాడు, బట్ ఫస్ట్ టైం చూస్తే ఏమీ అర్థం కాదు. కాబట్టి లెట్స్ గో బ్యాక్ అండ్ అండర్స్టాండ్ ద ప్రాబ్లమ్. బేసిక్గా కాఫ్కా ఓకే ఏదో టెక్నాలజీ అంటున్నారు, బాగానే ఉంది, బట్ దేనికోసం వాడుతున్నాం, ఎందుకు వాడుతున్నాం, అసలు ఇది ఏం సాల్వ్ చేస్తుంది? లెట్స్ టేక్ అ వెరీ సింపుల్ ఎగ్జాంపుల్. ఓకే, మీరందరూ కూడా ఈ మధ్యన కార్ బుకింగ్ సర్వీసెస్ ఉన్నాయి కదా, ఓలా, ఊబర్. ఓకే, సో ఓలా, ఊబర్ లాగా మనం సొంతంగా ఒక యాప్ క్రియేట్ చేద్దాం అనుకుందాం. ఓకే, దాని పేరు బూబర్. ఓకే, ఆర్ బాబర్, వాట్ ఎవర్. సి జస్ట్ అన్ ఎగ్జాంపుల్. సో let's say we are creating a car booking application. ఓకే, అండ్ ఈ కార్ బుకింగ్ అప్లికేషన్లో మనకి ఏమేమి ఉంటాయి? ఫస్ట్లీ మన కంపెనీ సర్వర్స్ ఉంటాయి. ఓకే, సో కంపెనీలో మన డ్రైవర్ అండ్ కస్టమర్స్ యొక్క బిహేవియర్ బట్టి దాని మీద మనం డేటా అనలిటిక్స్ లాంటి టెక్నాలజీస్, డేటా అనలిటిక్స్ని అప్లై చేసి, ఓకే, దాన్ని బట్టి మేబీ వీ విల్ ట్రై టు అండర్స్టాండ్ ద బిహేవియర్. నెక్స్ట్ ఏ విధంగా ఆఫర్స్ని రన్ చేయాలి, మేబీ ఎవరు ఏ టైంలో ఎక్కడికి వెళ్తున్నారు, ఎంత సర్జ్ని పెంచవచ్చు, ఏది పీక్ టైం అంతా కూడా మనం అనలైజ్ చేయొచ్చు. ఓకే, అండ్ అదర్ వన్ ఈజ్ ది క్యాబ్ డ్రైవర్. ఓకే, ఈ క్యాబ్ డ్రైవర్ అగైన్ హీల్ హ్యావ్ అ యూబర్ ఆర్ బూబర్ ఆర్ బాబర్, ఏదో ఒకటిలేండి, తన యొక్క క్యాబ్ డ్రైవర్ యాప్ ఉంటుంది, దాన్ని యూజ్ చేస్తాడు. ఓకే, అండ్ ఇంకొకటి మనం కస్టమర్. సో కస్టమర్ దగ్గర కూడా అగైన్ బాబర్ యాప్ ఉంటుంది కదా. సో ఇదేమో బాబర్ యాప్, ఇదేమో బాబర్ డ్రైవర్ యాప్. ఓకే, ఇదేమో కంపెనీ కదా. బిఫోర్ మూవింగ్ ఫార్వర్డ్, మీ అందరికీ ఆల్రెడీ ఒడిన్ స్కూల్ గురించి తెలిసి ఉంటుంది. ఇందులో డేటా సైన్స్ బూట్ క్యాంప్ ఒక లైవ్ ఇన్స్ట్రక్టర్ లెడ్ బూట్ క్యాంప్ అనమాట. జాబ్ రెడీనెస్ ఇన్ 6 months, ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది అండ్ అన్లిమిటెడ్ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. వీళ్ళ నెక్స్ట్ బ్యాచ్ 30th September స్టార్ట్ అవుతుంది. ఫీజ్ 99K ప్లస్ GST. మీకు స్కాలర్షిప్స్ అప్ టు 30K అండ్ ఫస్ట్ 100 monthsకి గాను ఎర్లీ బర్డ్ డిస్కౌంట్ ఆఫ్ అప్ టు 10K కూడా లభిస్తుంది. మీకు 10 days రిఫండ్ పాలసీ కూడా ఉంటుంది. యాజ్ యూ కెన్ సీ ఆన్ ద స్క్రీన్, దే హ్యావ్ అబౌట్ 500+ హైరింగ్ పార్ట్నర్స్. వీళ్ళ క్యాండిడేట్స్కి ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ ప్రతి వారం ఉంటాయంట. సో ఈ వారం అబౌట్ 375 ఆపర్చునిటీస్, హైయెస్ట్ ప్యాకేజ్ 26 LPA అండ్ మీడియన్ ప్యాకేజ్ ఆఫ్ 7 LPA నడుస్తుంది. ఇందులో భాగంగా మీకు ఏమేమి నేర్పిస్తారని చూసుకుంటే, కోర్ మాడ్యూల్స్లో స్టెప్ అప్ టు డేటా సైన్స్, స్టాటిస్టిక్స్, SQL, పైథన్, EDA, మెషిన్ లెర్నింగ్, పవర్ BI, బిజినెస్ ఇంటెలిజెన్స్, స్టోరీ టెల్లింగ్. ఎలెక్టివ్స్లో గిట్, గిట్హబ్, NLP, ETL, స్పార్క్, ఎయిర్ఫ్లో, అష్యూర్ డేటా ఫ్యాక్టరీ, పవర్ BI అడ్వాన్స్డ్. మీ ట్రైనింగ్లో భాగంగా మీరు యూజ్ చేయబోతున్న టూల్స్ పైథన్, కొలాబ్, అనకొండా, జూపిటర్ నోట్బుక్స్, నంపై, పాండాస్, మ్యాట్ప్లాట్లిబ్, సైకిట్ లెర్న్, పవర్ BI, అష్యూర్ డేటా ఫ్యాక్టరీ, అష్యూర్, గిట్, గిట్హబ్, MySQL, Seaborn. And these are the different projects that they offer. Okay, do check it out. లింక్ డిస్క్రిప్షన్ అండ్ కమెంట్స్లో ఉంటుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఫామ్ని ఫిల్ చేయొచ్చు అండ్ విల్ కాల్ యూ బ్యాక్. కమింగ్ బ్యాక్ టు ద టాపిక్. నౌ ఈ బాబర్ డ్రైవర్ ఫర్ ఎగ్జాంపుల్ సికింద్రాబాద్లో ఉన్నాడు. ఓకే, సికింద్రాబాద్లో ఉన్న ఈ క్యాబ్ డ్రైవర్, బాబర్ డ్రైవర్ దిల్షుక్ నగర్లో ఉన్న కస్టమర్ని పికప్ చేసుకోవాలి. ఓకే, సో తను రైడ్ని యాక్సెప్ట్ చేసిన వెంటనే ఏమవుతుంది, మన కస్టమర్ యొక్క డివైస్లో ఆ బాబర్ డ్రైవర్ సికింద్రాబాద్ నుంచి ఓకే DSNR దిల్షుక్ నగర్కి వస్తున్నప్పుడు ఆ రూట్ మొత్తం ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వచ్చాడు అనేది మొత్తం మనకి మ్యాప్లో కనబడుతుంది. అవునా? అగైన్ అట్ ది సేమ్ టైం, సో మనకి ఈ బాబర్ డ్రైవర్ యొక్క ఇన్ఫర్మేషన్ కస్టమర్కి ఎలాగో వస్తుంది, లొకేషన్ ఇన్ఫర్మేషన్. అట్ ది సేమ్ టైం ఇది కంపెనీకి కూడా వెళ్తుంది అండ్ ఆ కంపెనీ కూడా ఏం చేస్తుంది, ఆబ్వియస్లీ దాన్ని వేరియస్ అనాలిసిస్ కోసం యూజ్ చేసి ఆప్టిమైజ్ చేసుకుంటుంది కదా. ఇక్కడ దాకా బాగానే ఉంది. సో ఇది సిచ్యువేషన్ కదా. ఈ సిచ్యువేషన్ని మీరు బేసిక్గా సిస్టమ్ డిజైన్ ఎలా చేస్తారు అంటే దీని యొక్క బ్యాక్గ్రౌండ్లో జరుగుతున్న సిస్టమ్ ఆర్కిటెక్చర్ ఏంటి, ఏ విధంగా దీన్ని బిల్డ్ చేశారు అని చూసుకుంటే, సి వన్ వే ఆఫ్ బిల్డింగ్ దిస్ కెన్ బి అ వెరీ సింపుల్ వన్ విచ్ ఈజ్
బాబర్ డ్రైవర్ ఉన్నాడు. ఓకే, బాబర్ డ్రైవర్ దగ్గర ఒక మొబైల్ ఫోన్ ఉంది. ఓకే, అండ్ ఈ మొబైల్ ఫోన్లో జీపీఎస్ సెన్సర్ ఉంది. కాబట్టి మనకి తన యొక్క జీపీఎస్ సిగ్నల్ ద్వారా లొకేషన్ కోఆర్డినేట్స్ తెలుస్తాయి కదా. సో ఆ కోఆర్డినేట్స్ని కంటిన్యూస్గా బాబర్ సర్వర్కి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఓకే, బాబర్ సర్వర్ దాన్ని డేటాబేస్లో స్టోర్ చేసుకుంటుంది. అండ్ డేటాబేస్లో స్టోర్ చేసుకున్నాక బాబర్ సర్వర్లో ఉన్న బాబర్ డేటాబేస్ నుంచి కస్టమర్కి వెళ్తుంది. ఓకే, అట్ ద సేమ్ టైం ఇట్ విల్ గో టు ద మేబీ ఈ బాబర్ కంపెనీలో ఉన్న అనలిటిక్స్ టీమ్ ఉంది కదా, సో వాళ్ళకు కూడా ఈ డేటా వెళ్తుంది ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో దిస్ కెన్ బి వన్ సింపుల్ ఆర్కిటెక్చర్. దీంట్లో ఏం జరుగుతుంది, సో మనకి కంటిన్యూస్గా సికింద్రాబాద్ నుంచి డిఎస్ఎన్ఆర్కి ఈ విధంగా రూట్ ఉంటే, సో ప్రతి పాయింట్ దగ్గర మనకు కావాలి. సో ఇక్కడ ఇలా 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 సో ఈ విధంగా వచ్చాడని చెప్పి మనకి కంటిన్యూస్గా డేటా కావాలి, అంతే కదా. అంతే తప్ప ప్రతి పావు గంటకి ఫస్ట్ ఇక్కడ ఉన్నాడు, తర్వాత ఇక్కడికి వచ్చాడు, తర్వాత ఇక్కడ ఉన్నాడు, ఆ విధంగా ప్రతి 15 మినిట్స్కి చెప్తే దట్స్ నాట్ ఇంటరాక్టివ్. ఓకే, కస్టమర్స్కి నచ్చదు, కస్టమర్స్కి అర్థం కాదు బేసిక్గా డ్రైవర్ ఎక్కడ ఉండని చెప్పి. కాబట్టి ప్రతి సెకండ్ ఓకే యాజ్ కైండ్ ఆఫ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్ రియల్ టైంలో ఈ డేటాని మనం స్టోర్ చేయగలగాలి. ఓకే, స్టోరే కాదు షో చేయగలగాలి, అంతే కదా. సో ఇఫ్ హీస్ అట్ సికింద్రాబాద్ నౌ, దాన్ని స్టోర్ చేసి కస్టమర్ దాకా వెళ్ళడానికి ఒక 10 seconds పడితే దట్స్ అ డిలే, ఇట్ ఈస్ నాట్ రియల్ టైం. ఓకే, కానీ రియల్ టైమ్గా ఉంటేనే కస్టమర్కి అండ్ బేసిక్గా ఏదైతే కంపెనీ ఉందో దానికి లాంగ్ టర్మ్లో బెనిఫిట్, అవునా కదా, ఎస్ ఆర్ నో. సో దానికోసం ఈ ఆర్కిటెక్చర్ బేసిక్గా పని చేయదు. ఎందుకంటారు, ఏం లేదు. సో ప్రతి 1 సెకండ్కి ఓకే ఎవ్రీ 1 సెకండ్ డ్రైవర్ బేసిక్గా తన రికార్డ్స్ని పంపిస్తాడు, అవునా. ప్రతి 1 సెకండ్కి తన కోఆర్డినేట్స్ని జీపీఎస్ లొకేషన్ని పంపిస్తాడు. ఓకే, సో దాన్ని సర్వర్లో స్టోర్ చేసుకోవాలి అండ్ కస్టమర్కి పంపించాలి. ఓకే, నాట్ జస్ట్ 1 కస్టమర్స్, 2 కస్టమర్స్. ఓకే, సో మీరు చూసుకుంటే ప్రతి సెకండ్ కేవలం లెట్సే ఈ బాబర్ డ్రైవర్ ఎవరు సికింద్రాబాద్లో ఉన్నారో తన పేరు ఏ అనుకుందాం. సో కేవలం ఏ నుంచే ప్రతి సెకండ్ దెర్ ఈజ్ 1 రైట్ ఆపరేషన్. ఓకే, డేటాబేస్లో రైట్ చేస్తున్నాం అండ్ 2 రీడ్ ఆపరేషన్స్. ఓకే, సో కేవలం డ్రైవర్ ఏ నుంచే కేవలం డ్రైవర్ ఏ నుంచి ప్రతి సెకండ్ 3 ఆపరేషన్స్ జరుగుతున్నాయి, అవునా కదా. అండ్ దాట్స్ ఫర్ 1 సెకండ్, 3 ఆపరేషన్స్ పర్ సెకండ్ కేవలం ఏ నుంచి. ఓకే, కానీ మన బాబర్ పెద్ద కంపెనీ. ఓకే, ఆల్మోస్ట్ మన దగ్గర ఒక మేబీ 10,000 మంది డ్రైవర్స్ ఉన్నారు. ఓకే, రియల్ టైంలో ఇంకా ఎక్కువ ఉండొచ్చు, ఎగ్జాంపుల్ 10,000 మంది ఉన్నారు. ఓకే, సో 30,000 ఆపరేషన్స్ పర్ సెకండ్. ఓకే, జస్ట్ పర్ సెకండ్ మన డేటాబేస్ చేయాలి. ఓకే, ఆ కంప్లీట్ రైట్ ఫర్ ఎగ్జాంపుల్ అరగంట అనుకుంటే 30 minutes అనుకుంటే ఎన్ని సెకండ్స్, సో 30 minutes ఇంటూ ఈచ్ మినిట్ 60 seconds. లైక్ కెన్ యూ అండర్స్టాండ్ ది స్కేల్ ఆఫ్ దిస్. అండ్ దాన్ని మన నార్మల్ డేటాబేసెస్ హ్యాండిల్ చేయలేవు, బికాజ్ నార్మల్ డేటాబేసెస్లో అంత కెపాసిటీ ఉండదు. సో దీన్ని బేసిక్గా థ్రూపుట్ అంటారనమాట. ఓకే, ఏమంటారు, థ్రూపుట్ అంటే ఏంటి, బేసిక్గా ఆ డేటాబేస్ ద్వారా మనం ఎన్ని ఆపరేషన్స్ని లోపలికి బయటికి పంపించగలం, దాట్స్ థ్రూపుట్. అండ్ నార్మల్ డేటాబేసెస్కి ఆ థ్రూపుట్ చాలా తక్కువ ఉంటుంది. సో మీరు ఈ స్కేల్ ఆఫ్ కైండ్ ఆఫ్ ఏమంటారు దాన్ని అప్లికేషన్ని రన్ చేయలేరు. చాలా తొందరగా మన డేటాబేస్ డౌన్ అయిపోతుంది. డౌన్ అయిన వెంటనే ఇట్ కెనాట్ హ్యాండిల్ ఎనీ మోర్ రిక్వెస్ట్ అండ్ బోత్ ఈ అనలిటిక్స్ టీమ్ అండ్ కస్టమర్ ఆగిపోతారు. గాట్ ఇట్. సో దిస్ ఈజ్ నాట్ స్కేలబుల్. ఒకవేళ మన దగ్గర కేవలం 10 మంది డ్రైవర్స్ మాత్రమే ఉంటే దిస్ విల్ వర్క్, బట్ యాట్ స్కేల్ వర్క్ అవ్వదు. దాట్స్ ద ప్రాబ్లమ్ దట్ వీ ట్రైంగ్ టు సాల్వ్. ఓకే, ఈ ప్రాబ్లమ్ని కాఫ్కా సాల్వ్ చేస్తుంది. సో కాఫ్కా ఏంటి అంటే ఇట్ ఈస్ లైక్ అ సిస్టమ్ ఓకే విచ్ ప్రొవైడ్స్ హై త్రూపుట్ అనమాట. ఓకే, సో మనకి కాఫ్కాలో ఏముంటుందంటే, అగైన్ నేను కాఫ్కా ఎగ్జాక్ట్ స్ట్రక్చర్ మొత్తం నేర్పించను. ఓకే, బికాజ్ ఐఎమ్ ఇంటెండింగ్ దిస్ వీడియో ఫర్ బిగినర్స్. ఇంట్రెస్ట్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్లీ ఒక శాంపుల్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసి
ప్రొడ్యూసర్స్ అంటే ఏంటి, కన్జ్యూమర్స్ అంటే ఏంటి, టాపిక్స్ అంటే ఏంటి, పార్టిషన్స్ అంటే ఏంటి, ఏ విధంగా క్రియేట్ చేస్తాం, ఏ విధంగా మ్యాపింగ్ ఉంటుంది, ఓకే, ఒక టాపిక్ నుంచి ఎన్ని కన్జ్యూమర్స్ కన్జ్యూమ్ చేసుకుంటారు, ఇదంతా నేర్పిస్తాను. బట్ ఈ వీడియోలో ఇట్ విల్ జస్ట్ బీ ఫర్ ద బిగినర్స్ టు అండర్స్టాండ్ వాట్స్ కాఫ్కా. ఓకే, సో కాఫ్కాలో ఏం జరుగుతుందంటే లెట్స్ దిస్ కాఫ్కా. ఓకే, అండ్ ఇక్కడ అగైన్ మన బాబర్ డ్రైవర్ ఉన్నాడు, తన పేరేంటి ఏ. సో తినని మనం ఇక్కడ ప్రొడ్యూసర్ అంటాం. ఎందుకు? బికాస్ డేటాని ప్రొడ్యూస్ చేస్తుంది తినే. ఓకే, అట్ ద సేమ్ టైం మనకి కన్జ్యూమర్స్ ఉంటారు, ఎవరైతే ఈ డేటాని కన్జ్యూమ్ చేసుకుంటారో వాళ్ళు. సో కన్జ్యూమర్స్ ఎవరు? మనకి అనలిటిక్స్ టీమ్ అండ్ ఇంకా ఎవరు? ఎస్, మన యాక్చువల్ కస్టమర్, దిల్సుఖ్ నగర్లో ఉన్న కస్టమర్. ఓకే, సో దీస్ బోత్ ఆర్ కాల్డ్ కన్జ్యూమర్స్. ఓకే, డేటా కన్జ్యూమర్స్. సో when there is Kafka, okay, instead of sending the data via database, మనం డేటా మొత్తాన్ని కాఫ్కాలో పాడేస్తాం. అండ్ కాఫ్కా ఏం చేస్తుంది? ఈ డేటాని కన్జ్యూమర్స్కి సెండ్ చేస్తుంది. ఓకే, అగైన్ దీంట్లో టాపిక్స్ అండ్ పార్టిషన్స్ ఉంటాయి, లెట్స్ నాట్ గో ఇన్ టు ఇట్. బట్ కాఫ్కా ఈజ్ జస్ట్ అ సిస్టమ్ విచ్ ప్రొవైడ్స్ హై త్రూపుట్. కానీ దీంట్లో ఒక డిస్అడ్వాంటేజ్ కూడా ఉంది. అదేంటి? డేటాబేస్లో మీరు లాంగ్ టర్మ్లో డేటాని స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, దాని మీద క్వెరీస్ రన్ చేయొచ్చు. అంటే సో అండ్ సో డేట్న సో అండ్ సో అమౌంట్ కంటే ఎక్కువ పే చేసిన రైట్స్ అన్నిటి యొక్క డీటెయిల్స్ నాకు ఇచ్చే యూ కెన్ రన్ అ క్వెరీ. ఓకే, అండ్ దట్ విల్ వర్క్ రియలీ వెల్ ఆన్ డేటాబేసెస్. బట్ అదే మన కాఫ్కాలో పనిచేయదు. సో కాఫ్కా అండ్ డీబీ ఇండిపెండెంట్గా పనిచేయలేవు. ఓకే, ఒక హైలీ స్కేలబుల్ మంచి ఆర్కిటెక్చర్ని మీరు క్రియేట్ చేయాలంటే కాఫ్కా ఉండాలి, దాంతోపాటు డీబీని ఉండాలి. సో బేసిక్గా ఏం జరగాలి అంటే, మనకి ఏం జరుగుద్ది అంటే, రియల్ వరల్డ్ పెద్ద సిస్టమ్స్లో పెద్ద కంపెనీస్లో ఏం చేస్తారంటే, ఈ కైండ్ ఆఫ్ ప్రొడ్యూసర్ టు కాఫ్కా ఈ ఫ్లో కామన్గానే ఉంటుంది. ఓకే, ఇక్కడి నుంచి బేసిక్గా మనకి ఇన్స్టెడ్ ఆఫ్ సెండింగ్ 1 by 1 రిక్వెస్ట్ టు డీబీ ఫర్ స్టోరింగ్ ఇన్ఫో బల్క్లో పంపించేస్తారనమాట. అర్థమైందా? అర్థం కాలేదు. ఇందాక మనం ప్రతి సెకండ్ కూడా ఈ డ్రైవర్ నుంచి 1 రిక్వెస్ట్ పంపిస్తున్నాం, అవునా? ఎందుకు ప్రతి సెకండ్ పంపిస్తున్నాం? వై ఎవ్రీ సెకండ్? ఎందుకంటే మనకి రియల్ టైంలో కస్టమర్ దగ్గర అప్డేట్స్ కావాలి కాబట్టి ప్రతి సెకండ్ పంపిస్తున్నాం. బట్ ఇక్కడ కస్టమర్కి ఆల్రెడీ కాఫ్కా నుంచి డేటా రియల్ టైంలో వచ్చేస్తుంది. సో డీబీ దగ్గర డిలే ఉన్నా పర్లేదు కదా, కాబట్టి మేబీ ఓన్లీ ప్రతి సెకండ్ పంపించకుండా మేబీ ఎవ్రీ 60 seconds, ఎవ్రీ 1 minute కలిపి డేటా ఎంతైతే ఉంటుందో దాన్ని మొత్తం ఒకేసారి బల్క్లో దీంట్లో ఇన్సర్ట్ చేస్తాం. కాబట్టి ఏమైంది? ఆబ్వియస్లీ ఆపరేషన్స్ తగ్గిపోయాయి. ఎస్ ఆర్ నో? ఇదివరకు 1 రైట్ ఆపరేషన్ పర్ సెకండ్ ఉన్నదానికి ఇప్పుడు ఎస్ ఇట్ ఈస్ 1 ఆపరేషన్ పర్ 60 seconds. అంటే 1/60 అయిపోయింది పర్ సెకండ్. కాబట్టి ఎస్, మనం డ్రాస్టిక్గా దాని యొక్క రిక్వెస్ట్ కౌంట్ని తగ్గించవచ్చు. దానివల్ల దీని యొక్క కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ కూడా డిగ్రేడ్ అవ్వకుండా మనకి ఇది లైవ్లో ఉంటుంది, అంటే డౌన్గ్రేడ్ అవ్వకుండా ఇట్ విల్ స్టిల్ బీ లైవ్ విత్ ద గివెన్ పర్ఫార్మెన్స్. ఓకే, సో ఈ కాఫ్కాలో ఏంటి అంటే, అగైన్ నాకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలని లేదు బికాస్ ఇట్ విల్ కన్ఫ్యూజ్ అ లాట్ ఆఫ్ యూ. బట్ ఈ కాఫ్కాలో ఏంటి అంటే, అగైన్ ఈ కన్జ్యూమర్ మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ డేటాని పంపించవచ్చు. వన్ ఈజ్ లొకేషన్, ఓకే, ఆ తర్వాత మేబీ తన స్పీడ్, ఆ విధంగా లైక్ ది కెన్ బి లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్. మేబీ తనకి మధ్యలో ఎన్ని రైడ్స్ వచ్చాయి, ఓకే, దెర్ కెన్ బి లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ దట్ ప్రొడ్యూసర్ కెన్ సెండ్. సో దాన్ని బట్టి మనం దీని లోపల టాపిక్స్ క్రియేట్ చేస్తాం. 1 topic మేబీ జస్ట్ ఫర్ ది లొకేషన్, 1 topic ఫర్ స్పీడ్, ఓకే, 1 topic ఫర్ మేబీ మధ్యలో వచ్చిన అదర్ కైండ్ ఆఫ్ ఏమంటారు దాన్ని, అదర్ రిక్వెస్ట్ అనమాట, అదర్ రిక్వెస్ట్ ఫర్ ది ఏమంటారు దాన్ని ట్రాన్స్పోర్ట్. సో డిఎస్ఎన్ఆర్కి వెళ్తున్నప్పుడు మధ్యలో మేబీ కోటిలో ఇంకొక, అగైన్ కోటి రాదు మధ్యలో, సికింద్రాబాద్కి డిసెంబర్ మధ్యలో, బట్ లెట్స్ సే మనకి తార్నాకాలో ఇంకొక రిక్వెస్ట్ వచ్చింది. ఓకే, సో ఆ విధంగా దిల్ బి 1 more topic జస్ట్ ఫర్ ద రిక్వెస్ట్. సో ఆ విధంగా మనం ఏం చేస్తామంటే కాఫ్కాలో సెపరేట్ టాపిక్స్ని క్రియేట్ చేస్తాం. ఓకే, ఆ టాపిక్స్ లోపల మళ్ళీ బేస్డ్ ఆన్ ది కైండ్ ఆఫ్ ఏమంటారు ఇన్ఫర్మేషన్ దాన్ని మనం డివైడ్ చేయొచ్చు. అంటే మనకి ఈ యొక్క స్పెసిఫిక్ ఏదైతే లొకేషన్ వచ్చిందో ఆ లొకేషన్ మనకి హైదరాబాద్కి వెస్ట్లో ఉందా, హైదరాబాద్కి ఈస్ట్లో ఉందా, దాన్ని బట్టి సెండ్ ఇట్ టు మేబీ పార్టీషన్ 1 ఆర్ పార్టీషన్ 2. అదేంటన్నా అట్ ది సేమ్ టైం హైదరాబాద్ వెస్ట్ అండ్ హైదరాబాద్ ఈస్ట్లో ఎలా ఉంటుందంటే, మీరు ఓన్లీ డ్రైవర్ ఏ గురించి మాట్లాడితే ఉండదు. బట్ మనం ఏం చేస్తున్నాం, వీఆర్ బిల్డింగ్ ద సిస్టమ్ ఫర్ బాబర్లో ఒకేసారి ఎంతమంది డ్రైవర్స్నే ఉండొచ్చు.
దెర్ కెన్ బి అబౌట్ 10K డ్రైవర్స్ ఓన్లీ ఇన్ హైదరాబాద్. దట్స్ పాసిబుల్. సో కొంతమంది వెస్ట్ హైదరాబాద్లో, కొంతమంది ఈస్ట్ హైదరాబాద్లో. సో వెస్ట్ దాన్నేమో మేబీ సెండ్ ఇట్ టు పార్టీషన్ 1, ఈస్ట్ దాన్నేమో సెండ్ ఇట్ టు పార్టీషన్ 2. సో ఆ విధంగా మనం డివైడ్ చేయొచ్చు. అగైన్ మనకి కొన్ని రూల్స్ ఉంటాయన్నమాట. సో ప్రతి కన్జ్యూమర్కి దెల్ బి 1-on-1 ఆటో బ్యాలెన్సింగ్ ఉంటుంది. సో ఓన్లీ 1 కన్జ్యూమర్ ఉంటే అన్ని టాపిక్స్ నుంచి ఇన్ఫర్మేషన్ ఇట్ విల్ టేక్ అనమాట. సో అన్ని పార్టీషన్స్ నుంచి, అన్ని టాపిక్స్ నుంచి దీనికి పంపిస్తారు. ఒకవేళ 2 ఉంటే 2 దీనికి, 1 దీనికి, ఓకే. 3 ఉంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి, 4 ఉంటే 3కి వస్తుంది, 4 ఖాళీగా ఉంటుంది. ఆ విధంగా రూల్స్ ఉంటాయి. బట్ ఆ రూల్స్ ఉన్ని బేసిక్గా మనం కాఫ్కాలోకి ఇంకా డీటెయిల్కి వెళ్తే అప్పుడు బాగా అర్థమవుతుంది. బట్ జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్ వాట్స్ కాఫా, దిస్ ఈజ్ ఇనఫ్. ఓకే, కాఫ్కా ఇస్ అ సిస్టమ్ విచ్ విల్ హెల్ప్ యూ కైండ్ ఆఫ్ స్కేల్ యువర్ ఆర్కిటెక్చర్. ఓకే, సో రియల్ టైమ్ డేటా ఏదైనా ఉన్నప్పుడు కంటిన్యూస్గా డేటా మనకి ఫ్లో అవుతున్నప్పుడు దాన్ని మనం డేటాబేస్ ద్వారా డైరెక్ట్గా హ్యాండిల్ చేయలేం కాబట్టి కాఫ్కాని యూస్ చేసి హ్యాండిల్ చేస్తాం. ఓకే, ఐ హోప్ దట్స్ క్లియర్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.